హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా అక్క వాళ్ళ బాబు వస్తే మేము పని మీద బయటికైతే వెళ్ళామన్నమాట. మేము రిటర్న్‌లో వచ్చేటప్పుడు మాకైతే తెలుగింటి భోజనం అయితే కనిపించింది. విందు భోజనం. బయట నుంచే మాకైతే బాగా అట్రాక్షన్‌గా ఉందన్నమాట. సరే ఎప్పుడు ఎళ్ళలేదు గదా! ఇప్పుడైతే మా అబ్బాయి తోడున్నాడు గదా! అనేసేసి మేము హోటల్‌లోకైతే వెళ్ళాము. అరిటాకు భోజనం అన్నమాట. 140 రూపీసు, 200 రూపీసు. 140 రూపీస్ వచ్చేసేసి 15 రకాలు పెడతారంట. 200 రూపీస్‌ది 25 రకాలు పెడతారంట. ఏసీ రూమ్ అన్నమాట. మేమైతే ఏసీదే తీసుకున్నాము. 25 రకాలన్నమాట. మాకైతే అసలు అన్నీ చాలా బాగా నచ్చాయండి. వాళ్ళు స్పెషల్‌గా వాటర్ బాటిల్ గూడా వాళ్ళ హోటల్ పేరు మీద చేశారు. మాకైతే చాలా బాగా వంటలైతే బాగా నచ్చాయి. ప్రతి ఒక్క ఐటెమ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. చాలా టేస్ట్‌గా గూడా ఉంది. ఈ బయట మామూలుగానే 180 రూపీస్ అలా ఉంటుంది ఫుల్ మీల్స్. కానీ వాళ్ళు అంత నీట్‌గా వాళ్ళ ప్రెజెంటేషన్ అయితే నాకు బాగా నచ్చింది. వాళ్ళు పెట్టే విధానం గానీ, వాళ్ళు అడిగి అడిగి మరీ అసలు నాకైతే తెలుగు ఇంటి భోజనం తిన్నట్టే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. మాకు ప్లేట్లు గూడా ఇచ్చారు. ఏయి పెద్ద పెద్ద మండీలలో ఉంటాయి గదా! పెద్ద జంబో ప్లేట్లు అయి ఇచ్చారనమాట. వాటిల్లో ఇంకా అన్ని రకాలైతే వడ్డిచ్చారు. అవన్నీ గూడా అయితే నేచురల్‌గా చేసినియి. ప్రతి ఒక్క ఐటెమ్ గూడా అలాగే ఉంది. మాకైతే కందిపప్పు పొడి ఉండిద్ది గదా! అది కారప్పొడి అవన్నీ నేచురల్‌గా వాళ్ళు దంచినట్టే ఉన్నాయన్నమాట. అసలు చాలా ఉప్పు గోంగూర అనమాట. ఊర గోంగూర అంటారది. మేము చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము. మళ్ళీ ఈరోజు ఆ హోటల్‌లో తిన్నాము. నాకైతే అసలు చాలా హ్యాపీగా గూడా అనిపిచ్చింది. అక్కడ ఫుడ్ ఐటెమ్స్ తిని. ప్రతి ఒక్కటి అయితే చాలా నాణ్యంగాను అసలు ప్రతీది చాలా ఇష్టంగా గూడా తిన్నా నేనైతే. అంత అంత బాగా నచ్చినియండి. రవ్వ లడ్డయితే బయట తెచ్చినయి గూడా గాదు. వాళ్ళు స్వయంగా చేసినవవి. మనం ఇంట్లో చేసుకుంటే ఎలా అయితే ఉంటాయో ప్రతి ఒక్క కర్రీ గానీ, అసలు ఆ రవ్వ లడ్డు గానీ, మనం ఇంట్లో ఎంత నీట్‌గా, ఎంత టేస్ట్‌గా చేసుకుంటామో అక్కడ గూడా అలాగే ఉన్నాయండి. నేను ఇంత హ్యాపీగా ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత నచ్చాయన్నమాట. చాలా అసలు వాళ్ళైతే అడిగి అడిగి అసలు ఆ ప్లేట్‌లో అయి తినేసరికే సరిపోయింది మా పని. కానీ వాళ్ళైతే కావాలా మేడం అని ప్రతి ఒక్క ఐటెమ్ మళ్ళీ రిటర్న్ తెస్తున్నారన్నమాట. మీకు కావాలన్నది ఏయించుకోండి మేడం అని ప్రతీది అడుగుతున్నారు. మాకైతే అక్కడ వాళ్ళు వడ్డించిన తీరు నచ్చింది. వాళ్ళ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకే నేనైతే ఆ వీడియో తీశాననమాట. నేను ఒక్కదాన్ని మా అబ్బాయిని తీయమని అందాం అనుకున్నా నేను. అది టెంప్టేషన్ అన్ని ఐటెమ్స్ అక్కడ చూసి మళ్ళీ వాళ్ళు కూడా తింటారు కదా! మనం అలా ఎలా వీడియో తీయమనడం. తినాలి కదా! అవతల వాళ్ళు కూడా అనేసేసి నేనైతే ఇంకా వీడియో కూడా తీయలేదు. నేను ఇంక అలా వడ్డించేటప్పుడు అంతవరకే వీడియో తీశాననమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ప్రతి ఒక్క ఐటెమ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమా? కాదా? అనేది. మీకు ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు రూ. 200కి ఇలాంటి భోజనం పెడుతున్నారంటే నాకైతే చాలా ఆశ్చర్యం కూడా వేసిందనమాట. బయటే 180 రూపీస్ ఉంటుంది కదా! ఇవి కొంచెం కాస్ట్‌గానే అది కాక ఏసీ రూమ్ అనమాట అది. మిగిలిన ఐటెమ్స్ కూడా ఏందంటే మేము అక్కడికొచ్చి వడ్డిస్తాం మేడం అని చెప్పారు. ఇంకా అప్పడాలు, ఉప్పు మిరగాయలు, పాయసము పైన అవి కూడా వేశారనమాట. అసలు పెరుగుందండి. గడ్డ పెరుగు అసలు కనీసం చిటికెడు నీళ్ళు కూడా లేవు ఆ గడ్డ పెరుగులో. కుండ పెరుగు అనమాట. మేమైతే విందు భోజనం హోటల్‌కైతే వచ్చామన్నమాట. ప్లేట్ అయితే 200 రూపీసు. ఐటెమ్స్ అయితే 25 ఐటెమ్స్ అనమాట. ఒకసారి చూపిస్తా చూడండి. బ్యాక్‌లో అండి. ఇదైతే చట్నీ, గోంగూర పికిలు. ఇది కూడా ఏదో పికిలట్టుంది. కారము, ఇది కందిపప్పు కారము, దాంట్లో నెయ్యి వేశారు. ఇది వచ్చేసి బీరకాయ కర్రీ, ఇది వచ్చేసి పొంగలి అన్నమాట. ఇది పొటాటో కర్రీ, ఇది కాకరకాయ ఫ్రై, ఇది వచ్చేసి రైసు, ఇది పుదీనా రైస్ అట్టుంది, అది వెజిటేబుల్ రైస్, ఇది పప్పు సంగటి, ఇది కూడా బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, బజ్జీ, స్వీట్ వచ్చేసి రవ్వ లడ్డు అనమాట. మిగిలినవి అయితే ఇక్కడికి వచ్చి వడ్డిస్తారంట. బఫే ద్వారా మాకైతే ఇవి ఇచ్చారనమాట. అవే కాక పైన అయితే సాంబారు, రసము, అప్పడము, ఉప్పు మిరపకాయలు అవన్నీ కూడా అయితే వేశారు.
అసలు ఉప్పు మిరగాయలు అయితే మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఉన్నాయండి. బయట ఉప్పు మిరగాయలు కొనుక్కొస్తే ఉప్పగా ఉంటాయి కదా, అసలు అలా కూడా లేవు. మనం ఇంట్లో చేసినట్టు న్యాచురల్గా ఉంది ఉప్పు మిరగాయలు కూడా. ఇది సాంబార్ అన్నమాట. అదిగోండి పాయసం. ఏమేమి ఇంకా పచ్చడి, మామిడికాయది, నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ. అక్కడ ట్రెడిషనల్ ఫేమస్ ఏందో తెలుసా? కొండ పెరుగు అన్నమాట. గడ్డ పెరుగు. అసలు దాంట్లో కనీసం ఒక్క చుక్క వాటర్ కూడా రావట్లేదు చూడండి. ఉట్టు పెరుగు తిన్నట్టే ఉంది, ఏదో పల్లెటూరులో పెరుగు తిన్నట్టే. అసలు ఎక్కడ ఫుడ్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదండి. వాళ్ళంతా బాగా అయితే చేశారు. లాస్ట్లో పాయసం ఇచ్చారనమాట. నేనైతే ఫినిషింగ్ పాయసం ఇచ్చానన్నమాట. నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లాస్ట్లో కొద్దిసేపు మేము ఇంకా కిల్లి వేసుకుంటా బయట కూర్చున్నాము.